ఏమండి బీటర్ లేదు, ఓవెన్ లేదు, కేక్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించకుండా ఈజీగా కప్ కేక్స్ స్పాంజ్ లాగా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఇందులోనే ఒక 2 ఎగ్స్ తీసేసుకున్నాను. మనం తీసుకునే ఐటమ్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. 2 ఎగ్స్ని కూడా మన దగ్గర బీటర్ లేదు కాబట్టి ఇలాంటి చిన్న విస్కర్ తీసేసుకొని బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. బాగా బీట్ చేయాలి. నురగొచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ బీట్ చేస్తే సరిపోతుందండి. ఇంకెక్కువసేపు అవసరం లేదు. ఇలా నురగొచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన కేక్ అనేది అంత బాగా వస్తుందండి, మన కప్ కేక్స్. తర్వాత ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. తర్వాత మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఒక పెద్ద డేక్ష అయితే తీసేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయినా ప్రీ హీట్లా చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఒక 1.5 కప్ వచ్చేసి మైదా తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. పావు స్పూను బేకింగ్ సోడా, కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసేసుకొని ఇవన్నీ కూడా ఇలా జల్లెడలా పట్టి తీసుకోవాలి. అప్పుడే మన కేక్ అనేది స్పాంజ్లోకి వస్తుంది అనమాట, ప్లఫీగా వస్తుంది. ఇక్కడ మిక్స్ చేసే విధానం కూడా అంతా ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకుంటే బెటరు. పాలు ఇందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలండి ఇవి. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలన్నమాట ఈ మిల్క్ కూడా. ఇవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ఎలాగ ఉండాలంటే మనం గెరిటితో ఇలా తీసినప్పుడు ఏంటంటే రిబ్బన్ లాగా ఇలా పడాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ స్టీల్ గిన్నెలు అయితే తీసుకున్నానండి, స్టీల్ బౌల్స్. కావాలంటే ఇప్పుడు సిలికాన్ బౌల్స్ కూడా వస్తున్నాయి అనమాట కేక్ బేక్ చేసుకోవడానికి. అవి ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాగా పేపర్ కప్ మౌల్స్ ఉంటాయి కదా, ఇవైతే పెట్టేశాను. ఇందులో బ్యాటర్ కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఫుల్గా యాడ్ చేయకూడదండి, 30 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే కేకు పొంగి బయటకు వచ్చేస్తుంది, అందుకని అంతా అన్ని బౌల్స్లో యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో ఈవెన్గా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి మన కేక్స్ వచ్చేసి. లో టు మీడియం ఫ్లేమ్లోనే 30 మినిట్స్ అయితే పట్టింది నాకు, ఎక్కువ టైం పట్టలేదు. 30 మినిట్స్లోనే బేక్ అయిపోయింది. చాలా ప్లఫీగా వస్తాయి అనమాట. బేక్ అయిందో లేదో చూడడం కోసం నేను ఒక టూత్ పిక్ తీసేసుకొని ఇక్కడ ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను. చూసారు కదా, అంటుకోకుండా వచ్చిందని అంటే మన కప్ కేక్స్ రెడీ అయిపోయినట్లే. తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇలా మౌల్స్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకా మనం ఏం తీయాల్సిన అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో పిల్లలకి బర్త్డేలప్పుడు స్నాక్స్ కింద ఇలా చేసేసుకోవచ్చండి. బయట కొనుక్కుంటే కంటే ఇంట్లో చేసుకోవటం హెల్దీ అనమాట. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.